పైన సస్పెన్స్ కొనసాగుతోంది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తరువాతే మంత్రిగా చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూటమిలో మంత్రి పదవిపైన అత్యధిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకోవడమే. చాలా మంది మంత్రి పదవిపై కన్నేయడంతో నాగబాబును ఎమ్మెల్సీ చేయకుండానే మంత్రిని చేస్తే కొంత అసంతృప్తి రావచ్చని అధిష్టానం భావిస్తోంది. కూటమిలో బీజేపీ తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారనే అసంతృప్తితో ఉంది. దీనికి తోడు జనసేనకు పెద్దపీట వేస్తున్నారని కూడా కూటమిలో కలగకూడదు అనేటువంటి యోచనలో ఉంది. గత త్వరలో ఏపీ శాసన మండలిలో 4-5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. వచ్చే ఏడాది మార్చి 30 తర్వాత 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు ఏర్పడతాయి. ఇందులో ఒకదాన్ని నాగబాబుకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా చూస్తే నాగబాబు ఏప్రిల్లో ఎమ్మెల్సీ అయితే కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇంకా నాగబాబు మంత్రి పదవికి సంబంధించి సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎలాంటి ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతున్నాయి అని అనుకోవాలి? దీనికి అంటే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనుకోవాలి? సంధ్య, డెఫినెట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు. ఆ రోజు పత్రికాముఖంగా కూడా తన పత్రిక ఏదైతే తన స్వహస్తాలతో ఆయన సైన్ చేసిన లెటర్ను కూడా మీడియాకు విడుదల చేశారు. నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పారు. ఇక ఛాయిస్ ఏదైతే జనసేన వైపు నుంచే ఉంది. ఎందుకంటే కేబినెట్ లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీ ఉంది, అది జనసేనది. ఆ జనసేన కూడా నాగబాబు కావాలని కోరింది. చంద్రబాబు కూడా దాన్ని ఓకే చేశారు. అంటే ఇప్పుడు జనసేన మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారానికి టైం అడిగితే చంద్రబాబు చేయించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్సీ నాగబాబు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీలు ఏవి కూడా ఖాళీ లేవు. మార్చిలో అయితే 4-5 స్థానాలు ఖాళీ అవుతాయి. జనరల్గా ఫుల్ టర్మ్ ఉండే ఎమ్మెల్సీ స్థానాలని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వైసీపీ నుంచి ఫిరాయించిన ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో 4 ఇప్పటికే రాజీనామాలు చేశారు. కానీ చైర్మన్ వాటిని ఆమోదించలేదు. మరో 6 కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వీరి రాజీనామాలు కనుక చైర్మన్ ఆమోదిస్తే వెంటనే వాటిలో నాగబాబుకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చైర్మన్ రాజీనామాలు ఆమోదిస్తారా లేదనేది ఒకటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వారంతా కూడా ఆ చైర్మన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు తమ రాజీనామాలు ఆమోదించాలని. కానీ ఇంతవరకు చైర్మన్ ఒక నిర్ణయం తీసుకోలేదు. జనరల్ గా జరిగే స్థానాల్లో ఏదైతే రేపు మార్చి తర్వాత ఒక 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతాయి. వాటిలో అయితే డెఫినెట్ గా నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నాగబాబుని ఒకవేళ ఎమ్మెల్సీ కాకుండా ముందే ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటారా లేకపోతే ఎమ్మెల్సీ అయితే తీసుకుంటారనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎవరికి కూటమిలో ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సంజయ్, రైట్ రవిచంద్.